ప్రధాన యాజక పోగొట్టుకొంటి ప్రేమతో నీవు సమకూర్చుమా ప్రేమతో నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను పాపపు విషముతో నా పాత్ర నిండెను పాపపు విషము నా పాత్ర నిండెను ప్రభు యేసుండను పిండిని కలుపుము ప్రభు యేసుండను పిండిని కలుపుము పాప మరణమును తొలగించుమా పాప మరణమును తొలగించుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను ఆత్మీయ సోమరితనములో నుండి ఆత్మీయ సోమరితనములో నుండి ఆత్మ నష్టములన్నెన్నియో బొందించి ఆత్మ నష్టములనెన్నియో బొందించి ఆత్మదేవా నీవు సమకూర్చుమా ఆత్మదేవా నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను పాపము చేసి పడియున్న చోటున్ పాపము చేసి పడియున్న చోటున్ ప్రాపుగా నీవు జోపుము ప్రభువా ప్రాపుగా నీవు జోపుము ప్రభువా కోపగించక నాపై కృప చూపుమా కోపగించక నాపై కృప చూపుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను చేసిన పాపము కప్పుకొనక చేసిన పాపము కప్పుకొనక విశ్వాసముతో ఒప్పుకొందును విశ్వాసముతో ఒప్పుకొందును సిలువ రక్తముతో శుద్ధి చేయుమా సిలువ రక్తముతో శుద్ధి చేయుమా
కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. కీర్తనల గ్రంథం 130వ కీర్తన. కీర్తనల గ్రంథం 130 హిందీలో భజన్ సహిత అని ఉంటుంది. ఈ అధ్యాయం మొత్తం కూడా మార్చి చదువుకుందాం. 8 వచనాలు ఉన్నాయి. కీర్తన 130 8 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుకుందాం. మార్చి చదువుకుందాం. 8 వచనాలు. యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలవగలడు? 5వ వచనం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయేల్ దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వందనాలు తండ్రి. చదవబడిన ఈ యొక్క లేఖన భాగాన్నైనా దీవించండి, మాతో మాట్లాడి ప్రభువా, ప్రార్థన కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ప్రభువా, మరి వచ్చిన వారిని బట్టి ఎంతో వందనములు. ఇంకా మీ మార్గంలో వస్తున్న వారు ఎవరన్నా ఉంటే తండ్రి, క్షేమముగా మీరు నడిపించండి. మా యొక్క ఆయన దృష్టి యావత్తు మీ పైన మేము నిలుపుటకు మాతోనైనా మీరు స్పష్టంగా మాట్లాడుతూ రావాల్సిందిగా అడుగుతూ, తర్వాత ప్రార్థనలో కూడా తండ్రి మమ్మల్ని మీరే నడిపిస్తూ రావాల్సిందిగా అడుగుతూ, ఈ యొక్క సమయాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకొని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క కీర్తన మీరు పైన చూసినట్టయితే యాత్రా కీర్తన అని పైన చిన్న హెడ్డింగ్ లాగా ఉంటుంది. 130వ కీర్తన పైన యాత్రా కీర్తన అని చిన్న హెడ్డింగ్ లాగా ఉంటుంది. అయితే ఈ యాత్రా కీర్తనలు ఒక 5-6 ఉన్నాయి, 10 లోపలే ఉంటాయి. ఇవన్నీ కూడా వీళ్ళు ఎప్పుడు ఈ కీర్తనలు పాడేవాళ్ళు అంటే వీళ్ళందరూ కూడా ఇజ్రాయేల్ ప్రజలు
యెరూషలేము మందిరానికి, యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వారు వెళ్ళేటప్పుడు, యెరూషలేము కొండ పైన ఉంటుంది, కొండ ప్రాంతం కాబట్టి వాళ్ళు ఎక్కి వెళ్ళేటప్పుడు ఈ యొక్క కీర్తనలన్నీ కూడా వాళ్ళు పాడారు అనేది మరి మనకి తెలియజేయబడింది. అయితే ఈ కీర్తనలకి పైన ఎవరు రాశారు అనేది ఏమీ లేదు, ఎవరికి కూడా తెలియదు. దావీదైతే ఇది రాయలేదు, మరి అక్కడున్న ఆ యొక్క భక్తులు రాసి ఉండవచ్చు. అయితే ఈ కీర్తనలో ప్రధానముగా మనకి కనబడేది ఏంటి అంటే 2వ వచనం, 130 కీర్తన 2వ వచనంలో, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ఇక్కడ వారు దేవునికి ప్రార్థిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. చూడండి, ఇక్కడ 2 మాటలు ఇక్కడ మాట్లాడుతూ వచ్చారు. ప్రార్థన అంటే మరి మనం మరి మామూలుగా మనం ఎలాగా మాట్లాడతామో అలాగ మనం పలికే మాటలని ప్రార్థన. అయితే ఆర్తధ్వని అంటే మరి ఎంతో కష్టంలోనో అవసరతలోనో ఉన్నప్పుడు మరి వాళ్ళు అడిగే విధానంలో తేడా ఉంటుంది. మరి వాళ్ళు ఆర్తధ్వని అంటే వారు ఆర్తిస్తారు, అంటే వారికి ఎంతో వారి అవసరం ఉంది, అప్పుడు వేడుకునేది వేరేగా ఉంటుంది, మామూలుగా ప్రార్థించేది ఒక విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, నా చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము అంటే వారిలో ఉన్న కష్టాన్నంతా, వారిలో ఉన్న ఏదైతే అవసరత ఉందో దాని అంతటిని బట్టి వాళ్ళు మరి ఆయన్ని మొరపెట్టుకుంటున్నాము, దయచేసి వినుము అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. రెండవదిగా 3వ వచనములో, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు. ఒకవేళ మరి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు కానీ ఆయన మన దోషాలన్నిటిని కూడా ఎత్తిపట్టి మనకి చూపించాడు అనుకోండి, మనకనే కాదు ఎవరినన్నా కానీ ఆయన పరిశీలన చేసినప్పుడు ఆయన ముందు ఎవరన్నా నిలవగలడా? ఆయన మన పాపములన్నిటినీ కూడా ఒకవేళ లెక్కించడం స్టార్ట్ చేసాడు అనుకోండి, ఎవరు కూడా ఆయన ముందర మనం ఎవరు కూడా ఆయన ముందు నిలవలేం. అయితే ఆయన కృపా కనికరం గల దేవుడు కాబట్టి మనల్ని మనం చేసిన విస్తారమైన పాపములని ఆయన లెక్కించకుండా, దానికి రావాల్సిన శిక్ష రాకుండా ఆయన ఏం చేశాడు, మనల్ని కృపని కనికరాన్ని ఆయన చూపుతున్నాడు. మనకి రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఏమనుంది అక్కడ చూడండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, పేజీ నెంబరు 135. ఇందును గూర్చి 10వ వచనం 3వ అధ్యాయం, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒకడనూ లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెదుకువాడు ఎవడనూ లేడు అనేది అపోస్తలుడైన పౌలు ఆయన రాస్తూ ఉన్నాడు. కాబట్టి నీతిమంతుడు ఎవడు కూడా లేడు అనేది ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి ఒకవేళ దేవుడు మన దోషములన్నిటినీ, మన పాపములన్నిటినీ ఆయన లెక్కించిన ఎడల ఎవరు కూడా ఆయన ఎదుట నిలవలేడు. చాలా కాలం క్రిందట, నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఒక సినిమా వచ్చింది. చాలా కాలం క్రిందట ఒక సినిమా వచ్చింది. దాంట్లో ఆ సినిమాలో ఏంటంటే ఒక టైం మిషన్ ఉంటుంది. ఆ టైం మిషన్ ఎక్కి వాళ్ళు భవిష్యత్తు కాలంలోకి వెళ్ళిపోతారు. భవిష్యత్తు కాలంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చూపించారు అంటే, ఆ కాలంలో మనం హృదయంలో ఏమనుకుంటాం కూడా అది అక్కడున్న స్పీకర్లు వినేసి బయటకు మాట్లాడతాయి అన్నమాట.
మన హృదయంలో ఏమనుకున్నా కానీ. అలాగా ఒకవేళ దేవుడు మనం హృదయంలో అనుకున్నది బయట వేసాడు అనుకోండి, మనం చేసిన పాపములని బయట వేసినప్పుడు ఎవరన్నా నిలవగలుగుతాడా? ఎవడు కూడా నిలవలేడు. అయితే ఆయన కాబట్టి చూడండి, అందుకని 4వ వచనములో, కీర్తన 134వ వచనములో, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. క్షమాపణ అనేదే లేదనుకోండి, మన పరిస్థితి ఏంటి? క్షమాపణ అనేది ఒకవేళ మనకి దొరకలేదు అంటే దాని అర్థం ఏంటి అంటే మన పాపంలో మనము నశించిపోతాం, ఇంకొక ఆప్షన్ అనేది లేదు. అయితే ఈయన క్షమించగలిగిన దేవుడు, పాపములను క్షమించే దేవుడు. ఆయన యొద్ద ఏమి దొరికిందంట? క్షమాపణ అనేది మనకి దొరికింది. కాబట్టి చూడండి, మనము ఒకవేళ మనల్ని మన స్నేహితులు క్షమించకపోవచ్చు, మన పిల్లలు క్షమించకపోవచ్చు, లేదంటే తల్లిదండ్రులు పిల్లలని క్షమించకపోవచ్చు, బంధువులు మనల్ని క్షమించకపోవచ్చు. ఇంకొక విధంగా చూసినట్టయితే మనము ఎవరిపైనైనా మనకి బాగా ద్వేషము, కోపము ఉందనుకోండి, ఒకవేళ వారిని మనము క్షమించలేకపోవచ్చు, మనల్ని వేరే వాళ్ళు క్షమించలేకపోవచ్చు, కానీ ప్రభువు మాత్రము ఆయన దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా ఆయన క్షమించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయనకి ఎటువంటి భేదము కూడా లేదు. ఎందుకంటే ఆయన క్షమించలేదనుకోండి, ఇంక ఎవరు కూడా మరి జీవించడానికి కూడా ఎవరికి కూడా ఆస్కారం అనేది ఉండదు. కాబట్టి చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 55వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 7వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 7వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందామండి. పేజీ నెంబర్ 616, పాత నిబంధన గ్రంథం 616, యెషయా గ్రంథం 55 7వ వచనం. కలిసి చదువుకుందాం. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. చూడండి, దేవుడు ఎప్పుడు క్షమిస్తాడంట? ఆయన వైపు తిరిగిన ఎడల. లాస్ట్ లైన్లో ఉంది కదా, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ముందు దానిపైన లైన్లో కూడా చూడండి, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. చూడండి, మరి ఇటువంటి దేవుడు మరి మన పాపములు, మన విస్తారమైన దోషములకు క్షమాపణ ఎప్పుడు కలుగుతుంది అంటే మనం ఆయన వైపు తిరిగినప్పుడు మనకి క్షమాపణ అనేది మనకి కలుగుతుంది. అందుకే ఈ కీర్తనలో ఆయన, ప్రభువా నా ప్రార్థన ఆలకింపము, నీ చెవియొగ్గిన ఆర్తధ్వని వినుము అనే మాట ఇక్కడ మనకి మరి కనబడుతుంది. అంతకంటే 5వ వచనములో మనం చూసినట్టయితే, కీర్తనలు 135వ వచనములో, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను
ఆశ పెట్టుకొని ఉన్నాను. యెహోవా కొరకు ఏం చేస్తున్నాడంట? కనిపెట్టుకొనుచున్నాను. దేవుని కొరకు ఆయన కనిపెడుతున్నాడు. ఎంతగా కనిపెడుతున్నాడంటే ఆయన ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎంతో దీర్ఘముగా మరి దేవుని కొరకు కనిపెట్టుకొనుచున్నాడు. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టుకున్న వారికి మరి ఏమి జరుగుతుంది అని మనము చూసినట్టయితే ఇదే అధ్యాయం 7వ వచనములో, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. సంపూర్ణ విమోచన ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని దగ్గరే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఈ దినాన మనము కూడా ఆయన యందు కనిపెడదాం, ఆయన కొరకు కనిపెడదాం. ఇక్కడ చూడండి, వీళ్ళు ఈ యొక్క కీర్తనలో వాళ్ళు మరి ఒక వస్తువును అడగట్లేదు, వారు వారి అవసరత గురించి వాళ్ళు ప్రార్థించట్లేదు, వారికి ఏదో కావాలి అని ఏది కూడా వాళ్ళు ప్రార్థించట్లేదు. కానీ వారికి వారి యొక్క పాపమే అన్నిటికంటే వారికి భారం అయిపోయింది, వారి దోషమే అన్నిటికంటే వారికి భారం అయిపోయింది. కాబట్టి దాని నుండి వారిని మరి విమోచించాలి, కాపాడాలి అని చెప్పి వారు ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి చూడండి, అలాగే కీర్తనలు మొదటి అధ్యాయంలో దేవుని ఎదుట ఆయన లెక్కబెట్టినప్పుడు ఎవరు నిలవలేరు అని చూసుకున్నాం కదా. కీర్తనలు మొదటి అధ్యాయం 5వ వచనములో, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. కాబట్టి ఎవరైతే దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఎవరైతే దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడ్డారో, మనం నీతిమంతులుగా ఎప్పుడు తీర్చబడతామంటే ఆయన వైపు మనం తిరిగినప్పుడు, ఆయన వైపు మనం కనిపెట్టుకున్నప్పుడు. కాబట్టి నీతిమంతుల సభలో పాపులను నిలవరు అంటే ఇది దేవుని సన్నిధిలో మరి నీతిమంతులు మాత్రమే నిలుస్తారు. చూడండి, నీతిమంతుల 6వ వచనం, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కాబట్టి మొట్టమొదటిగా మనము ప్రార్థించే ముందు మనము కూడా దేవుని వైపు తిరుగుదాం. మనము కూడా సమస్తం ఏమేమి మరి మన జీవితంలో మరి ఎన్నో జరిగిండొచ్చు, వాటన్నిటిని బట్టి మరొకసారి దేవునికి ప్రార్థన చేద్దాం. క్షమాపణ, కనికరము ఆయన యొద్ద మనము పొందుకుందాం. ఆయన కనికరమే మనకు ఐశ్వర్యం, ఆయన క్షమాపణే మనకి ఎంతో మేలు మరి మన జీవితంలో మరి అది సమకూరుస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థనకి వచ్చాము. కాబట్టి మొట్టమొదటిగా ఆయన మనల్ని క్షమించే దేవుడిగా ఉంటున్నాడు. మనం క్షమించలేకపోవచ్చు కొంతమందిని, మనల్ని వేరే వాళ్ళు క్షమించే హృదయం వారికి ఉండకపోవచ్చు. అయితే దేవుడు అటువంటి దేవుడు కాడు. మనం ఆయన వైపు మనం తిరిగిన ఎడల మన పాపములను, దోషములను ఆయన క్షమించే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన చూడండి, మరి చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా, ప్రభు రాకడా ఇంకా రాలేదే, ప్రభు వస్తానని చెప్పాడే అని చెప్పి ఎంతెంతో మంది మరి ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన రాకడ ఆలస్యం అవుతా ఉంది. ఎందుకంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి అనేదే ఆయన యొక్క మరి ఉద్దేశం. అందరూ అంతటా మారు మనసు పొందాలి అనేదే ఆయనకి ఉద్దేశము. కాబట్టి ఆయన మరి ఆలస్యం చేస్తున్నాడు అని మనం ఎరిగి మనం కూడా ఈ సమయంలో ప్రార్థనలో ప్రవేశిద్దాం. మనం కూడా మొట్టమొదటిగా మన ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా
నన్ను కూడా మీరు క్షమించండి, నన్ను కూడా మీరు కనికరించి మీ కృప నా పైన మీరు మరి చూపించండి అని మనము ప్రార్థించాలి. రెండవదిగా ఇక్కడ వాళ్ళు మరి మాట్లాడుతూ వచ్చారు కదా, ప్రభువా నా ప్రార్థన ఆలకింపు. ఆటోమేటిక్గా దేవుడు మన ప్రార్థన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ఎప్పుడైతే మనం క్షమాపణ పొందుతామో, దేవుని సన్నిధిలో సరి చేసుకుంటామో, మన ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడుగా ఉన్నాడు. చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ప్రార్థన గురించి ఒక మాట ఉంది, అది చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఇక్కడ 1 వరకు 18వ వచనం నుండి నేను చదువుతాను, గమనించండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం నుండి. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కను ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని ఎద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహ పడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు గాక అని చెప్పినడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ ఒక అంజూరపు చెట్టు అక్కడ కనబడింది. అయితే ప్రభువు మరి మానవ శరీరంలో ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ చెట్టు దగ్గర ఏమన్నా ఫలాలు దొరుకుతాయేమో ఆకలి తీర్చుకుందామని వెళ్ళాడు. ఆ చెట్టులో ఏ ఫలము వారికి దొరకలేదు. వెంటనే ఆయన ఏం చేశాడు? ఈ చెట్టు ఎండిపోవునుగాక అని అదే నాయన అనేది. అంజూరపు చెట్టు నుంచి దాని ఎద్దు రాక ఆకులు లేవు, తక్షణమే ఎండిపోవునుగాక అని చెప్పినప్పుడు అది తక్షణమే ఎండిపోయింది. శిష్యులు ఆశ్చర్యపడ్డారు. అరే, ప్రభు మాట పలికిన వెంటనే ఎండిపోయిందే అని ఆశ్చర్యపడ్డారు. అయితే ప్రభు ఏమన్నాడంటే, మీరు సందేహపడకుండా విశ్వాసముతో ఏదైతే మీరు మరి ప్రభుతో పలుకుతారో అవన్నీ కూడా మీకు తక్షణమే జరుగుతాయి. కాకపోతే మనకి ఏం కావాలి? విశ్వాసం అనేది కావాలి. అందుకే చూడండి 22వ వచనంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదట మనకి ఏం కావాలి? నమ్మకం అనేది కావాలి. విశ్వాసం అనేది ఖచ్చితంగా అది ఉండాలి. నమ్మకము విశ్వాసముతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, మనం దేని గురించి అయితే అడుగుతున్నామో అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనము ప్రార్థన దేవుడిని అడిగే ముందు మొట్టమొదటిగా ఆయనతో మనం ఏం చేసుకోవాలి? మరి ఒక సంధి చేసుకోవాలి. ఆయన యొద్ద మనల్ని మనము క్షమాపణతో మరి ఆయన సన్నిధిలో మనం ప్రవేశించాలి. క్షమింపబడిన తర్వాత మనము ప్రార్థించినప్పుడు విశ్వాసముతో నమ్మకముతో మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అది దేనికైనా కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, మరి కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఏదన్నా కానీ అనారోగ్యం కావచ్చు, సంఘపక్షాన ఏ ప్రార్థన చేసినప్పటికీ మనం క్షమింపబడి విశ్వాసంతో నమ్మకంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థనని ఆలకించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ లేఖన భాగాలు దేవుడు దీవించునుగాక. ఈ ప్రార్థన ఇప్పుడు చేయబోయే ప్రార్థన కూడా
ఈ లేఖన భాగాలను ఆధారం చేసుకొని ప్రార్థన చేద్దామండి. ఎలాగైతే ఆ కీర్తనలో ప్రభువా నా ప్రార్థన ఆలకించము, నా ఆర్తధ్వని ఆలకించము, వినుము అని ఎలాగైతే ఆయన మరి ఎంతో మరి మరి భారముతో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. తన పాపములన్నిటినీ కూడా క్షమించే దేవుడని ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా అలాగ ప్రార్థన చేసి నమ్మకం విశ్వాసముతో మన అవసరత అక్కర కొరకే తర్వాత మనం ప్రార్థన చేసినప్పుడు తప్పక దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు. కాబట్టి ప్రార్థన ఇలాగ చేద్దాం. తర్వాత రేపటి దిన పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. తర్వాత సంఘములో మరి ఉన్న విశ్వాసులు నూతన ఆత్మల కొరకై మళ్ళీ గృహ దర్శనాలు మరి ఎలాగ దేవుడు ముందుకు మనల్ని నడిపిస్తాడో దాని కొరకై ప్రార్థన చేద్దాం. తర్వాత అనారోగ్య పరిస్థితులు మరి ఏవేవి ఉంటున్నాయో మరి అవన్నీ వాటిని జ్ఞాపకం చేసుకుందాం. ఒకరి కొరకు ఒకరు వస్తున్న కుటుంబాల కొరకు మనము ప్రార్థించినప్పుడు ఆత్మీయంగా వారు బలపడాలి. ప్రతి ఒక్కరి అవసరత అక్కర తీర్చబడి అందరూ కూడా మరి ఆత్మీయంగాను భౌతికంగాను అభివృద్ధిలోకి రావాలని మనము దేవుణ్ణి వేడుకుందాం. కాబట్టి ఈ యొక్క మాటలను బట్టి లేఖన భాగములను బట్టి ప్రార్థనలో ప్రవేశిద్దాం.